ఓకే. సో ఇక్కడ మన టాపిక్ వచ్చేసి మైండ్ సెట్. సెట్ యువర్ మైండ్ సెట్. మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే మన నడవడిక కూడా అదే విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నెక్స్ట్ వస్తే కనుక మనకి మన మైండ్ సెట్ని పెంచడానికి, ఓకే, మైండ్ సెట్ను పెంచడానికి, మైండ్ సెట్ను మెయింటైన్ చేయడానికి, కల్టివేట్ చేయడానికి ఏం కావాలి అని చూసుకుంటే ఇతరుల లిమిట్స్ని, బిలీవ్ బిలీఫ్ లిమిట్స్ని, ఛాలెంజింగ్స్ని, ఓకే, నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ని మనము ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత మనము సెల్ఫ్ అవేర్నెస్, దీనికి అకార్డింగ్ టు ద పర్డ్యూ గ్లోబల్, సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ ద కీ. మన సెల్ఫ్ అవేర్నెస్ తోటి ముందుకెళ్ళాలి. అంటే అదొక్కటే దీనికి మంచి మార్గం అనేది. మనం కృంగిపోకుండా మనల్ని మనము సెల్ఫ్గా దాన్ని ఎదుర్కొంటూ వెళ్ళాలి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే మనలో మనము పాజిటివ్ మైండ్ సెట్ని పెంపొందించాలి. పాజిటివ్ మైండ్ సెట్ని పెంపొందిస్తూ మన మైండ్ సెట్ని పెంచుకోవాలి అనేది, పెంచుకునే తత్వాన్ని మనము అలవాటు చేసుకోవాలనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తుంటే కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఓకే, మన మైండ్ సెట్ని సక్సెస్ఫుల్గా మైండ్ సెట్గా మార్చుకోవడానికి, ఇంకొకటి దాన్ని ఎంపవరింగ్ చేసుకోవడానికి, మనల్ని మనము ఎంపవర్ చేసుకోవడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే లిమిటింగ్ బిలీఫ్స్. మన మన మీద, మన ఆలోచనలు, మన నమ్మకాల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది ఇతరులది. అంటే డిక్రీస్డ్ పర్సనాలిటీ ఆర్ టీమ్ ప్రొడక్టివిటీ ఉండొచ్చు, లేదంటే మోటివేషన్ లేకపోవడం ఉండొచ్చు, మోరల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మోటివేషన్ లేకపోవడం ఉండొచ్చు, లేకుంటే కొన్ని భయానకమైన, కొన్ని ఆందోళన చెందే రిస్క్స్ తీసుకోకుండా ఉండొచ్చు, రిస్క్ అంటే భయపడుతుండొచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే డిసిషన్స్ తప్పుగా అయి ఉండొచ్చు, లేదంటే వీక్ అయి ఉండొచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే మనలో క్రియేటివిటీ లేకపోవచ్చు. క్రియేటివిటీ లేకపోవడం వల్ల కూడా కొన్ని ఇంపాక్ట్ అనేది పడుతుంది. అది ఏ విధంగా అని చూసుకుంటే కనుక మన ఛాలెంజెస్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే మన ఒక నమ్మకాలు ఒక హద్దు వరకే పెట్టుకుంటాం. ఓకే, ఆ హద్దు పెట్టుకున్న దాని వల్ల కొన్ని అనర్థాలు అనేది ఎదురవుతుంటాయి. సో వాటిని గుర్తించి ఏం చేయాలి అంటే, ఈ గుర్తించకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇవి నెగిటివ్ ప్యాటర్న్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, మన థాట్స్ ఏవైతే ఉంటాయో ఆ థాట్స్ మీద నెగిటివ్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, సో ఈ నెగిటివ్గా రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు చేయాల్సిన పనులు చేయకుండా వెనుకకు అవుతుంటాయి అన్నమాట. జర్నలైజింగ్ కెన్ హెల్ప్ యువర్ ఐడెంటిఫైయింగ్ రికరింగ్ నెగిటివ్ థాట్స్ అండ్ బిలీవ్స్ దట్ హోల్డ్ యూ బ్యాక్. ఇక్కడ ఏంటంటే ఏదైతే మనల్ని వెనుకకు లాగుతుంది, ఓకే, ఏ నమ్మకాలు అయితే మనల్ని వెనుకకు లాగుతుందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, దాని నుండి ఎలా బయటపడాలి అనేది ఒకటి మనము నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ దేర్ వ్యాలిడిటీ అంటే ఇక్కడ ఏమంటున్నారంటే నమ్మకాలు నిజమేనా, అయితే అవి మీకు సేవ చేస్తాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఓకే, ఇక్కడ ఏంటంటే అవి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ప్రశ్నించుకోమంటున్నారు. అయితే దీనికి విరుద్ధంగా ఆధారాలతో వాటిని సవాల్ చేయండి అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మన నమ్మకాలు నిజంగానే ఉంటే గనక వాటిని మీరు ఎదుర్కోండి. ఓకే, ఎదుర్కోవడానికి కూడా దానికి ధైర్యం కావాలి. ఆ ఎదుర్కొనే ప్రాసెస్లో కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. ఆ అడ్డంకులను కూడా పక్క జరిపి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఓకే, రిప్లేస్ విత్ పాజిటివ్ ఎఫర్మేషన్. మనకు రోజు సార్ పెడుతుంటారు పొద్దున్నే, నేను చేయగలను, నాకు నమ్మకం ఉంది, ఇట్లాంటి కొన్ని పాజిటివ్ అఫర్మేషన్ తోటి మనం దాన్ని ఎంపవర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే challenges as opportunity. Embrace challenges as opportunities.
ఓకే, ఈ మీకు ఏ ఒక్క ఛాలెంజ్ వచ్చినా దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోమంటున్నారు. ఓకే, వ్యూ సెట్ బ్యాక్స్ యాజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. మనం గతంలో చేసిన తప్పులు అవి ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకోండి, ఆ తప్పుల నుండి కొంత నేర్చుకోండి. అంతేగాని ఆ నేర్చుకునే క్రమంలో మనం ఈ తప్పు చేసాము, ఇలా చేసాము అని అందులోనే ఉండిపోకుండా, డ్వెల్లింగ్ అని ఒక వర్డ్ వాడుతున్నాం, డ్వెల్లింగ్ ఆన్ ఫెయిలియర్స్ అంటే అందులోనే ఉండిపోవడం. ఓకే, ఆ తప్పులు ఆ ఫెయిలియర్స్ లోనే ఉండిపోవడం, అందులోనే ఉండకుండా బయటికి వచ్చి సీ దెమ్ యాజ్ ఆపర్చునిటీ, దాన్ని ఒక అవకాశంగా చూసుకొని దానివల్ల నేర్చుకొని మనం ఎదగడం అనేది ఒక పాయింట్. ఓకే, ఫోకస్ ఆన్ ఎఫర్ట్ అండ్ ప్రాసెస్. మనం ఎందులో పని చేస్తున్నాం, ఏ విధంగా పని చేస్తున్నాం, ఓకే అనేది కూడా ఒకటి చూడాలి. షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ ఇన్హెరిటెడ్ అండ్ టాలెంట్ టు ద ఎఫర్ట్ అండ్ స్ట్రాటజీస్ యు ఎంప్లాయ్ టు ద అచీవ్ యువర్ గోల్స్. అయితే ఇక్కడ ఏంటంటే మీ ఫోకస్ని మీ ఫోకస్ని ఒక స్వాభావిక ప్రతిభను, మీ ఫోకస్లో ఉన్నటువంటి స్వాభావిక ప్రతిభను మీరు దేంట్లో పెడుతున్నారు. ఓకే, మీ స్వాభావిక ప్రతిభ ఏదైతే ఉందో దాంట్లో మీ శ్రమ కానీ, మీ ఆలోచన విధానాలు, మీరు చేసుకున్న ప్రణాళిక విధానాలు కానీ మీరు దేంట్లో పెడుతున్నారు. యా, అనవసరమైన విషయాల్లో పెడుతున్నారా, అవసరమైన విషయాల్లో పెడుతున్నారా అనేది చూసుకొని దాన్ని అవసరమైన విషయాల్లో అంటే మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్కి అచీవ్ చేయడంలో మీరు దాన్ని షిఫ్ట్ చేయండి అని చెప్తున్నారు. దాని మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నారు. ఓకే, సెట్ రియలిస్టిక్ అండ్ అచీవబుల్ గోల్స్. ఇక్కడ ఏమంటున్నారంటే మనము చేయదగినవి, మనకు నిజంగా చేస్తాము అని అనిపించినవి, దాని మీద సెట్ చేసుకోండి. మీ గోల్స్ అనేది సెట్ చేసుకోండి. దాన్ని బ్రేక్ డౌన్ చేయండి, లార్జర్ గోల్స్ ఇంటూ స్మాలర్ గోల్స్. ఫస్టే మనము ఇక్కడ ఏంటంటే మెట్టు మెట్టు పేర్చుకొని పైకి ఎదగాలని చెప్తుంటాం. మెట్టు మెట్టు పేర్చుకొని పైకి ఎదగడం బెటరా, లేదంటే ఒకటేసారి పైకి ఎక్కరాకుండా కింద జారి కాలు ఇరగొట్టుకోవడం బెటరా అనేది చూసుకుంటే కనుక మెట్టు మెట్టు పేర్చుకొని పైకి వెళ్ళడం అనేది బెటర్. ఓకే, ఇక్కడ ఆ ఆ పైకి వెళ్ళే క్రమంలో ఏ విధంగా వెళ్తున్నాం. ఓకే, ఏ విధంగా వెళ్తున్నాం అంటే మెట్టు మెట్టు పేర్చుకొని వెళ్తున్నామా, షార్ట్ కట్లో వెళ్తున్నామా. షార్ట్ కట్లో వెళ్తే కనుక ఇబ్బందులు అవుతాయి. గోల్స్ అనేది పెద్ద ఉండొచ్చు, ఉన్నప్పుడు దాన్ని అచీవ్ చేయలేకపోవచ్చు. అచీవ్ చేయలేనప్పుడు ఏం చేయాలంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి దాన్ని మనం అచీవ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఒక 70 లక్షల కారు కొందాం అనుకుంటున్నాను. 70 లక్షల కారు కొందాం అనుకుంటే నాకు 70 లక్షల స్తోమత లేకపోవచ్చు. ఆ స్తోమత లేనప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ చిన్న కార్ అయినా కొనుక్కోవడము ప్రాక్టీస్ చేసుకోవాలి. చిన్న కారు కొనుక్కొని దాని మీద రైడింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి, పర్ఫెక్షన్ రావాలా. దాని తర్వాత మనకు కొంత ఆదాయము సమకూలినప్పుడు ఆ తర్వాత పెద్దదానికి అనేది ఆలోచించాలి. సో దాన్ని ఆ విధంగా మనము చిన్న చిన్న గోల్స్ లాగా డివైడ్ చేసుకొని దాని మీద పని చేసుకుంటూ వెళ్ళాలి అనేది చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఒకటేసారి హై నుంచి జంప్ చేయడం కాదు, ఆ జంప్ చేస్తున్నాడు. ఇక్కడ ఫిగర్లో చూసుకుంటే ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఎయిర్లో జంప్ చేస్తున్నాడు. అది రాత్రి రాత్రి వచ్చింది కాదు కదా, కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతని గోల్, అక్కడ జంప్ చేస్తున్న వారి ఈఆర్సి ఎవరైనా ఉండనియండి, అక్కడ వారు ఎవరైతే జంప్ చేస్తున్నారో వాళ్ళ గోల్ వచ్చేసి నేను ఒక లాంగ్ డిస్టెన్స్కి ఎయిర్లో ఒక ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి జంప్ చేయాలనేది ఒక గోల్ పెట్టుకుంది. ఆ గోల్ పెట్టుకున్నప్పుడు ఆమె ఏం చేయాలా, చిన్న చిన్న డిస్టెన్స్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఆ టైం బీయింగ్ ఎంత ఉంటుంది, డిస్టెన్స్ ఎంత ఉంటుంది, నేను ఎంత స్పీడ్తోని జంప్ చేయాలి, ఎంతసేపు నేను ఎయిర్లో ఉంటాను, నా ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉంటాయి, నాకు అది ఎంతవరకు నేను ఆ బిలీఫ్ లెవెల్స్ని ఎంతవరకు పెంచుకోగలుగుతాను, ఇవన్నీ క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఆ క్యాల్కులేషన్స్ ఉన్నప్పుడే ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి జంప్ చేయడానికి ఒక నమ్మకం అనేది పెరుగుతుంది. ఆ నమ్మకం పెరిగినప్పుడు, ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు, ఆ టైం అంతా సెట్ చేసినప్పుడు, ఎనర్జీ లెవెల్స్ అన్ని కుదురుకున్నప్పుడు ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేయడం జరుగుతుంది. అంతేగాని నేను అనుకున్నాను జంప్ చేసేస్తాను అంటే అక్కడ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో పడిపోవడము ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట.
సో ఈ విధంగా మనకు గోల్స్ అనేది సెట్ చేసుకోవాలి, రియలిస్టిక్ అండ్ అచీవబుల్ గోల్స్ అంటే. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ కల్టివేట్ యువర్ మైండ్ సెట్. ఇక్కడ మైండ్ సెట్ని పెంపొందించుకోవాలి. ఏ విధంగా పెంపొందించుకోవాలి? ఇక్కడ చూడండి, మైండ్ సెట్ ఒక మొక్కలాగా చూపిస్తున్నాడు, దానికి నీళ్ళు పోస్తుంది. సో అది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పెంచుకోవాలి. అది ఒకటేసారి ఒకే రాత్రి పెరగదు. ఈ ఇన్ని రోజుల నుంచి కొన్ని మనకు నెగిటివ్ థాట్స్ అనేది మైండ్లో బాగా ఇమిడిపోయినాయి. ఆ ఇమిడిపోయినప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ని కొన్ని 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 కొన్నిగా తీసేస్తూ పాజిటివ్ లెవెల్లో పెంచుకుంటూ వెళ్ళాలని. సో బిలీవ్ ఇన్ యువర్ పొటెన్షియల్ ఫర్ గ్రోత్. అంటే మీలో ఉన్నటువంటి పొటెన్షియల్ని మీరు ఎదుగుదలకి దాన్ని నమ్మండి. మీ ఎదుగుదల ఒక పొటెన్షియల్ మీలో ఉన్నటువంటి ఆ, ఏవైతే ఎదగాలన్న కోరిక జిజ్ఞాస ఏవైతే ఉంటుందో, చేసే ఒక ప్రక్రియ ఉంటుందో దాని మీద మీరు దాన్ని నమ్మండి. అంతేగాని చేయలేని దాని గురించి ఆరాట పడటం కంటే మీరు చేయదగిన దాన్ని నమ్ముకొని మీరు ముందుకెళ్తే చాలా అద్భుతాలు సృష్టించగలుగుతారు. రికగ్నైజ్ దట్ యువర్ ఎబిలిటీస్ అండ్ ఇంటెలిజెన్స్ కెన్ బి డెవలప్డ్ త్రూ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. ఇక్కడ డెడికేషన్, ఒక డెడికేషన్తోని, ఒక నిబద్ధతతోని పనిచేయడం, మంచి వర్క్ సిస్టమ్, హార్డ్ వర్క్, కష్టపడి పనిచేస్తే గనక దాన్ని మీరు ఒక మంచి మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్కి కల్టివేట్ చేసిన వాళ్ళు అవుతారు. సీక్ ఫీడ్బ్యాక్ అండ్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. ఓకే, ఎవరైనా మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఇక్కడ మనము కొన్ని కొన్నిసార్లు భయపడుతుంటాం. ఇక్కడ మనకు ఇందులో బిజినెస్లో కూడా చాలా మంది చెప్తుంటారు, అంటే క్రిటిసైజ్ చేస్తుంటారు. ఏ ఇన్ని రోజులు ఇంత పని చేసి సబ్లపేస్ట్ బిజినెస్లో వచ్చావు అని చెప్పేసి. అక్కడ క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు మనము డౌన్ఫాల్ కావద్దు. మన నమ్మకం మనతో ఉంది కాబట్టి ముందుకు వెళ్ళాలి. సో ఇంకొకటి ఏంటంటే, ఏదైనా పని చేస్తున్నప్పుడు జనరల్గా, నాట్ ఓన్లీ ఇన్ దిస్, జనరల్గా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు నీతోని కాదు, నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇప్పుడు ఇది ఏం చేయలేదు, నీకు ఇవన్నీ చేత కాదు అనేది కొన్ని కొన్ని క్రిటిసైజింగ్ వర్డ్స్ వస్తుంటాయి అన్నమాట. అవిటిని కూడా మీలో నమ్మకము, నేను చేయగలనన్న నమ్మకం ఉన్నప్పుడు ఈ వర్డ్స్ అనేవి మీ చెవులో పడవు, మీ వంట పడదు, మీ మైండ్కి ఎక్కదు. మీరు చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోరు అనమాట. అయితే ఇక్కడ చేసిన వాటిలో కొంతవరకు అన్ని సక్సెస్ అయితే అని చెప్పలేము. కొన్ని కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ కూడా కావచ్చు, కొన్ని కొన్ని అడ్డంకులు కూడా ఎదుర్కోవచ్చు. ఎందుకంటే మనకు అది అలవాటు లేని పనిలో కొన్ని కొన్ని అడ్డంకులు, ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఏవైతే పొరపాట్లు ఉన్నాయో వాటితోని మనము నేర్చుకోవాలి. నేర్చుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇదివరకు మేము ఇన్ని తప్పులు చేసాం. తప్పులు చేసినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు మనకు అప్లయన్స్ కూడా చెప్తుంటారు. మనం ఎప్పుడన్నా ప్లాన్ చెప్తున్నప్పుడు కొంత తడబడుతుంటాం. తడబడినప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పాల్సిన పాయింట్ అనేది మిస్ అయిపోతుంటుంది అన్నమాట. కాన్ఫిడెన్స్‌తో చెప్పమంటుంటాం. అదొక ఫీడ్‌బ్యాక్ ఉండొచ్చు. ఫీడ్‌బ్యాక్. ఇప్పటికి గూడా నేను గూడా కొన్ని కొన్ని సార్లు తప్పులు చేస్తే మా అప్లైన్ నాకు మందలిస్తాడు. ఇలా గాదు, ఇలా చేసుకో అని చెప్తుంటాడు. సో ఇక్కడ ఏంటంటే అది ఫీడ్‌బ్యాక్‌గా తీసుకోవడమే. క్రిటిసైజింగ్ కింద రాదు. ఫీడ్‌బ్యాక్‌గా తీసుకొని నెక్స్ట్ టైమ్ ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడడం అనేది ఉత్తమమైన మార్గం అన్నమాట. ఓకే, అది ఏ పర్స్పెక్టివ్ అయినా కానియండి. డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉండొచ్చు. వివిధమైన పనుల్లో, పని విధానాల్లో ఎవరైనా మీకు చెప్తున్నారు అని అంటే దాన్ని ఒక ఒక ఫీడ్‌బ్యాక్‌గా తీసుకొని, దాన్ని క్రిటిసైజింగ్ అని కాకుండా ఫీడ్‌బ్యాక్‌గా తీసుకొని దాన్ని సవరించుకుంటూ పోవడమే మన పని. ఓకే, ప్రతీదీ మనము కొందరు మాటలు ఎట్లుంటాయంటే నచ్చిన వాళ్ళు ఎంత తిట్టినా వెచ్చగానే ఉంటుంది. నచ్చని వాళ్ళు ఏమనకున్నా గానీ కష్టంగా ఉంటుంది. సో ఇది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నచ్చని వాళ్ళు ఏదైనా చెప్పినా గానీ దాన్ని ఒక ఫీడ్‌బ్యాక్‌గా తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ అదర్స్. ఎదుటి వాళ్ళు, ఎదుటి వాళ్ళు ఏదైతే సక్సెస్ పొందుతున్నారో ఇక్కడ రీఎన్ఫోర్స్‌మెంట్ అనేది ఒక పదం వాడుతున్నారు. పాజిటివ్ రీఎన్ఫోర్స్‌మెంట్. సానుకూల ఉపబలం అనేది ఒకటి ఉంది. అయితే అది ఏమవుతుందంటే ఇతరుల సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకోవడం, వాళ్ళ అచీవ్‌మెంట్‌ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఆహ్,
వాళ్ళకంటే ఎక్కువ ఆనందంగా మనం భావించడం అనేది వాళ్ళకు ఎదుటి వాళ్ళకి ఇంకా ఎనర్జీని పెంచుతుంది. అరే నేను కాదు, నాకంటే ఎక్కువ ఆ, నా నా వాళ్ళు ఇంకా ఆనందపడుతున్నారు కదా, నేను ఇంకా ముందుకెళ్ళాలి కదా అనే ఎన్వైరాన్మెంట్లో వాళ్ళు కూడా తయారవుతారు అనమాట. సో వాళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు కూడా మనలోని కొంత పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ప్రాక్టీస్ పాజిటివ్ సెల్ఫ్ టాక్, ఇది మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం, మనం రోజు మనం ఇందులో వింటూనే ఉంటాం. అద్దం ముందు నిలబడి మాట్లాడుకోవడం, యూస్ పాజిటివ్ అఫర్మేషన్స్, రీఫ్రేమ్ నెగిటివ్ థాట్స్, రెగ్యులర్ రిపీట్ పాజిటివ్ స్టేట్మెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ అబిలిటీస్. ఓకే, ఇక్కడ పాజిటివ్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్, నేను చేయగలను, నాకు ఇది సాధ్యము, నేను ప్రపంచంలో అతి ఉత్తమమైన వాడిని, లేకుంటే ఉత్తమురాలని, అంటే అందరికంటే మించి నాలో ఏదో టాలెంట్ ఉంది, అందరికంటే వి- భిన్నంగా నేను ఏదన్నా కార్యాన్ని సాధించగలనని ఇట్లాంటి అఫర్మేషన్స్ ని మనము పెంపొందించుకోవాలి. సో ఇక్కడ రీఫ్రేమ్ నెగిటివ్ థాట్స్ అని చెప్తుంది. నెగిటివ్ థాట్స్ ని రీఫ్రేమ్ చేయడం. Okay, we have negative thoughts arises. When a negative thought arises, try to reframe it into positive and empowering statement. ఏదన్నా మీకు చెడు ఆలోచన, దురాలోచన మైండ్లో వచ్చిందంటే దాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్లో కన్వర్ట్ చేసుకోండి. మొన్న మేము భువనగిరిలో సంధ్య అండ్ సైదులు బోసబోయిని ట్రైనింగ్కి వెళ్ళిన మాట, ఒక మంచి మాట చెప్పారు సంధ్య గారు. ఆమెకు కార్ నడపడం రాదు. కారు నడపడం రాకపోయినా కానీ కారు నడపాలనే కోరిక మనసులో బలంగా ఉంది. అయితే ఏదో విధంగా ఇబ్బంది ఉన్నా కానీ రాకపోయినా కానీ కారును బయటికి కారును తీసేసరికి గుద్దేసి దానికి మళ్ళీ రిపేరింగ్ ఖర్చు వగేరా వగేరా చాలా అయినాయి. కానీ ఎదుటి వాళ్ళు ఏంటంటే, ఏంటమ్మా కొత్త కారు, అసలు కూడా నడపలేదు, భర్తను కూర్చోబెట్టుకొని కారు నడిపింది, పోయి గుద్దేసి, నేర్చుకోలేదు, ట్రైనింగ్ లేదు, ఏం లేదు, పోయి గుద్దేసి. అంటే భయం అనేది ఎంతవరకు ఉంటుందంటే, నడపాలన్న సంకల్పం ఉన్నా కానీ ఆ భయం అనేది ఏం చేస్తుందంటే నడపనీయకుండా చేస్తుంది. సో అదొక కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటంటే, ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, భయం వల్ల కారు గుద్దింది అనే నెగిటివ్ ఆస్పెక్ట్ ఏముందో అది ఆమె పాజిటివ్లోకి చేంజ్ చేస్తుంది. ఏ విధంగా అంటే, నేను నడపరాకున్నా కానీ గుద్దడానికన్నా నేను ధైర్యం చేసిన. నా కారు యాక్సిడెంట్ చేయడానికన్నా ధైర్యం కావాలి. ఎందుకంటే కార్ యాక్సిడెంట్ అయ్యింది అని అంటే కొన్ని వేలల్లో ఖర్చు ఉంటుంది. 12-15 లక్షలు పెట్టి కారు కొంటే అది ఇంత కూడా నడపకుండా ఒకటేసారి పోయి డ్యామేజ్ చేస్తే దానికి బంపర్ ఎరిగిపోవడము, లేకపోతే ఇంకేదన్నా కావడము, దానికి వేల మీద ఖర్చు అనేది ఉంటుంది. ఆ ఖర్చు పెట్టడానికైనా ధైర్యం ఉండాలి, బుద్ధి ఖర్చు పెట్టడానికైనా ధైర్యం ఉండాలి అనేది. ఆ ధైర్యం ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాం. ఒక్కసారి యాక్సిడెంట్ అయిపోయింది అంటే ఇంకా భయం అనేది పోతుంది అనమాట. ఇక గుద్దేసిన భయం పోయింది, ఇక నడపడం స్టార్ట్ చేసేసింది. సో అక్కడ చెప్పే వాళ్ళకు కూడా ఏం చెప్పిందంటే, ఈమె కారు నడపరాకుండా గుద్దింది, ఎక్కేసి యాక్సిడెంట్ చేసేసింది అని అంటే, యాక్సిడెంట్ చేసేందుకైనా ధైర్యం కావాలి అక్కడ, నీకైతే అది కూడా లేదు కదా అనేది ఒక పాజిటివ్ వేలో తీసుకోవడం జరిగింది. సో అట్లా మనం చేస్తున్న పనులు కొన్ని కొన్ని అడ్డంకులు వచ్చినా కానీ దాన్ని పాజిటివ్ వేలో కన్వర్ట్ చేసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివిటీ. ఇక్కడ మనము మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అందరి మొహాల మీద నేను పాజిటివ్గా ఉంటాను అని ఎవరికి రాసి ఉండదు. బట్ మనం మాట్లాడే వాళ్ళు, మనతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు ఏ విధమైన వాళ్ళు ఉన్నారనేది ఫస్ట్ మనమే గుర్తించుకోవాలి. అంటే ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వాళ్ళతో ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళ విధానం అనేది మనకు తెలిసిపోతుంది. ఆ విధానం తెలిసినప్పుడు వాళ్ళను ఎంతవరకు, అంటే అందరినీ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని వదులుకోవాలి, పాజిటివ్ మాట్లాడే వాళ్ళను తీసుకోవాలనేది ఇక్కడ అర్థం కాదు. ఇక్కడ ఏంటంటే మన పాజిటివ్ మైండ్ సెట్ని ఏ విధంగా మనము డెవలప్ చేసుకోవాలి అని అంటే, పాజిటివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళతో సరౌండింగ్లో ఉండాలి. నిన్న ఒక అతనితో మాట్లాడుతున్నాను నేను. మాట్లాడుతుంటే ఆ, పాత ఇంటి అంటే నేను ఉండే పాత ప్లేస్ దగ్గర చాలా మంది ఫ్రెండ్స్ ఉండే, అన్న నువ్వు అందరు ఫ్రెండ్స్ని వదులుకున్నావు అంటే, తప్పదు, వదులుకోవాల్సి వస్తుంది. మనం కొన్ని కార్యక్రమాలు చేయాలంటే
కొందరిని వదులుకోవాల్సి వస్తుంది. ఏ విధమైన వాళ్ళను అని అంటే మనలాగా ఆలోచించలేని వాళ్ళను, మనలాగా కాకపోయినా కానీ మనకు మంచి చెప్పే వాళ్ళు, మంచి చెప్పని వాళ్ళను వదులుకోవాలి. ఎందుకంటే ఏ పొద్దస్తమానము పార్టీలు, వాని మీద చాడీలు, వీని మీద చాడీలు, వీళ్ళు చెప్పేటోళ్ళు మనకు అవసరం లేదు. మనకేంటంటే మన ఎదుగుదలకు ఎవరైతే దోహదపడతారో, అంటే దోహదపడడం అంటే ఫైనాన్షియల్గా కాదు, మోరల్ సపోర్ట్ అనేది కావాలి ఇక్కడ. మోరల్ సపోర్ట్ లేని వాళ్ళతో మనము ఎంతవరకు దూరం ఉంటే అంత మంచిది. అంటే అది ఒక అన్హెల్దీ హ్యాబిట్ అన్నమాట. వాళ్ళతో స్నేహం అనేది ఒక అన్‌హెల్తీ హ్యాబిట్. ఆరోగ్యరీత్యా అది ఎప్పటికైనా కీడే చేస్తుంది. అంటే వాళ్ళతో టచ్‌లో ఉండాలి. అంటే వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళతో టచ్‌లో ఉండాలి. కానీ ఎప్పటికీ వాళ్ళతో రిలేషన్‌షిప్‌లో ఉండొద్దు. రిలేషన్‌షిప్‌లో ఇన్ సెన్స్ రెగ్యులర్‌గా వాళ్ళతో మాట్లాడడం, చేయడం అనేది చేస్తుంటే గనక వాళ్ళ దగ్గర ఉన్న నెగటివిటీ కూడా మన మైండ్‌లో ఇమిడిపోయి మనం చేయాల్సిన పనులను పక్కన నెట్టేసి చేయలేని పనులను, చేయరాని పనులను మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటున్నాం. ఇక్కడ చెప్పేది అదే, స్పెండ్ టైమ్ విత్ సపోర్టివ్ పీపుల్. మనం ఇందాక చెప్పుకుంది. వాళ్ళతో ఎవరైతే మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారో, ఎవరైతే మన మన ఎదుగుదలకి దోహదపడతారో వాళ్ళతో కొంత సమయాన్ని వెచ్చించండి. అంటే పొద్దంతా వాళ్ళతో ఉండమని గాదు. కొంత సమయాన్ని వాళ్ళతో వెచ్చించడం వల్ల మనకు కొంత పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది. సీక్ ఔట్ పాజిటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్. మన ఇన్‌ఫ్లుయెన్సెస్ ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి అంటే, బుక్సు చూడడం, చదవడం, మంచి బుక్స్ చదవడము, పాజిటివ్ యాటిట్యూడ్ వీడియోస్ వినడము, ఎన్నో ఇన్‌స్పైరింగ్ పాడ్‌కాస్ట్‌లున్నాయి. వాటిని వినడము, మనల్ని ఏవైతే ప్రేరేపిస్తాయో, పాజిటివ్ లెవెల్‌లో ప్రేరేపిస్తాయో వాటిని మనము అలవాటు చేసుకోవాలి. అంటే ప్రేరేపించే విధానాన్ని మనం పెంపొందించుకోవాలి. అంటే అది ఏ విధంగా పెంపొందుతుంది అనంటే బుక్స్ చదవడం వల్ల, వీడియోస్ చూడడం వల్ల, లేకుంటే ప్రాడ్‌కాస్ట్, ఇన్‌స్పైరింగ్ ప్రాడ్‌కాస్ట్‌లు వినడం వల్ల. ఈ మధ్య ప్రాడ్‌కాస్ట్ అనేది చాలా వస్తున్నాయి. దాంట్లో ఎన్నెన్నో విషయాలు చెప్తున్నారు. మనము పొద్దస్తమానం మన దగ్గరున్న గ్యాడ్జెట్స్‌లో పిచ్చి పిచ్చి రీల్స్ చూస్తుంటాం. ఏవేవో పనికిరాని, అంటే మనకు సంబంధం లేని, పనికిరాని అనే వర్డ్ కూడా కరెక్ట్ కాదు గానీ, మనకు సంబంధం లేని, మన ఆలోచన విధానానికి సరైన మేత పెట్టలేని ఏవైతే నెగెటివ్ అనొచ్చు, లేదంటే క్రాష్ అని గూడా అనొచ్చు. క్రాష్ ఏవైనా అనొచ్చు. వాటిని మనం చూస్తుంటాం. జస్ట్ ఫర్ ఫన్ అంటారు కొంతమంది. జస్ట్ ఫర్ టైమ్ పాస్ అంటాం. ఆ ఫన్, టైమ్ పాస్ ఏ విధంగా మైండ్‌ని పాడు చేస్తుంటాయి అంటే, మనిషి ఒక ఒక చెప్పొద్దు గానీ, మనిషి ఒక విచిత్రమైన ఆహ్, ఆహ్, ఆలోచన విధానం అనేది తయారైపోతుంది. అది నెగెటివ్ అనలేము, పాజిటివ్ అనలేము. అదొక డిఫరెంట్ జోనర్‌లో ఉంటుందన్నమాట. సో, వాటిని పక్కన పెట్టి మనకేవైతే హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయో, మన ఎదుగుదలకి ఏవైతే దోహదపడతాయో, వాటిని మనము పెంపొందించుకోవడం బెటర్. ఓకే. ఇక్కడ ఇంకొక విషయాన్ని చూసుకుంటే గనక మనము డెవలప్ హెల్తీ హ్యాబిట్స్. హెల్తీ హ్యాబిట్స్ అంటే ఏంది? ఇలాంటివి. అంటే రోజు మెడిటేషన్ చేయడము, హెల్తీ ఫుడ్ తినడము, ఎక్సర్సైజ్ చేయడము, ఎర్లీగా పడుకోవడము, మన దినచర్య ఏ విధంగా ఉంది చూసుకోవడము, ప్లస్ హ్యాపీగా ఉండడం, పాజిటివ్‌గా ఉండడం, వాటర్ తాగడం. ఇక్కడ చూస్తుంటే గనక ప్రాక్టీస్ మైండ్‌ఫుల్‌నెస్ అండ్ మెడిటేషన్. మనకు పీస్‌ఫుల్ మైండ్ రావాలి అనంటే మెడిటేట్ చేయడం. ఒక హాఫ్ అన్ అవరో, 15 మినిట్సో మీరు మెడిటేట్ జేయడం. మెడిటేట్ జేయడం వల్ల ఏమవుతుంది? ఏమవుతుంది అనంటే మన థాట్స్ అనేది పెరుగుతాయి. మన థాట్స్‌కి మంచి ఆలోచన విధానాన్ని పెంచుకోగలుగుతాము. ప్లస్ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఎమోషన్స్ అంటే ఇక్కడ ఏడుపో, దుఃఖమో అనేది కాదు. ఎమోషన్ అనంగానే ఇక్కడ మనకు ఉత్తిగనే కోపం రావడం, ఎక్సైట్ అయిపోవడము, ఆహ్, మాటి మాటికి చిరాకు పరాకు పడిపోవడం అనేది గూడా ఎమోషన్సే. ఆ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. మన థాట్స్ లెవెల్‌ని పెంపొందించుకోవచ్చు. ప్లస్ స్ట్రెస్, మైండ్‌లో ఏదైతే ఒత్తిడి ఉంటుందో, ఆ ఒత్తిడిని గూడా తగ్గించుకోవచ్చు. అంటే ఇక్కడ ఒత్తిడి అనగానే జనాలు చాలా చాలా రకాల పనులు జేస్తుంటారు. దానివల్ల ఒత్తిడి ఇంకా పెరుగుతది. దాన్ని నేను పేరు పెట్టి చెప్పలేను. అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఆ ఒత్తిడి అనేది, ఆ పనులు జేయడం వల్ల ఒత్తిడి అనేది తగ్గదు.
ఇంకా పెరుగుతుంది. ఏ విధంగా అంటే ఆరోగ్యపరమైన ఒత్తిడి పెరుగుతుంటది. అనారోగ్యపాల అయినప్పుడు అక్కడ డాక్టర్ల దగ్గర పెట్టడానికి డబ్బులు కావాలి. డబ్బులు లేక ఇంకా ఒత్తిడి పాలవుతుంది. సో అలాంటి అలవాట్లు కాకుండా మంచి అలవాట్లను చేసుకొని ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకోవడం. ఓకే. మంచి ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, ఫిజికల్‌గా హెల్త్‌గా ఉండడం. సో, ఇక్కడేందంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఆరోగ్యంగానే ఉంటేనే ఆదాయం ఉంటుంది. ఆరోగ్యం లేకపోతే అనర్థాలు ఉంటాయి. ఆదాయం ఉన్నది గూడా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడేందంటే అనారోగ్యం పాలైనప్పుడు కొండలు గూడా కరిగిపోతాయి. అంటే మన దగ్గర కొండంత సంపాదన ఉన్నా గానీ అది తరిగిపోతుందనేది అర్థం. సో, ఇక్కడ మనము మన ఫిజికల్ యాక్టివిటీస్ మీద, మన బాడీ మీద కొంచెం మనం శ్రద్ధ వహించాలి. మన బాడీ మీద శ్రద్ధ వహించినప్పుడే మన మైండ్ అనేది మంచి ఆలోచన విధానాన్ని అంటే పెరుగుతుంది. ఇక్కడ ఏందంటే బాడీకి, మైండ్‌కి ఇంటర్నల్ కనెక్షన్ ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆలోచన విధానాలు గూడా ఆరోగ్యవంతంగానే ఉంటాయి. మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆలోచన విధాలు గూడా అనారోగ్యంగానే పెరుగుతాయన్నమాట. సో, ఇక్కడ ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ ఫర్ ఎంజ్ యూ ఎంజాయ్. మీరు ఏదైతే యాక్టివిటీలో మీరు ఎంజాయ్ చేస్తారో, సపోజ్ నాకు డాన్స్ అంటే ఇష్టం. నాకు ఆర్ట్స్ అంటే ఇష్టం. నాకు లిటరేచర్స్ రాయాలంటే ఇష్టం. కొన్ని కొన్ని మంచి ఆధ్యాత్మికత వైపు ఉన్నాయి. లేకుంటే మంచి పాజిటివ్ వేలో ఉన్న కొన్ని వీడియోస్ చూడాలంటే ఇష్టం. వాటిని నేను చూస్తున్నప్పుడు ఇవి కాకుండా నాకు టీవీస్‌లో వచ్చే డాన్స్ షోస్ గాని, పాటల పోటీలు గాని, అంటే ఇప్పుడు 'పాడతా తీయగా' లాంటిది, 'ఇండియన్ ఐడల్' లాంటిది, 'సరిగమప' లాంటివి ఇవి చూసినప్పుడు ఏందంటే నా మైండ్ కొంచెం మంచి రిలాక్సేషన్ పొజిషన్‌లో వచ్చేస్తుంది. సో, ఇట్లాంటివి మనం చూస్తుంటే అందులో ఎటువంటి నెగటివిటీ ఉండదు. ఆటలాడేటోళ్ళు ఆటలాడతారు. పాటలు పాడేటోళ్ళు పాటలు పాడతారు. కొన్ని కొన్ని ఉంటాయి డాన్స్ షోస్. ఏందంటే కొన్ని వల్గారిటీస్ మరి ఇవి ఈ మధ్య వచ్చే డాన్స్ షోస్ చాలా వల్గర్‌గా తయారైపోతున్నాయి. అసలు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అర్థం కాకుండా అయిపోతుంది. సో, అట్లా అనిపించినప్పుడు వాటితో దూరం ఉండడం బెటర్. సో, మంచి మంచి యాక్టివిటీస్‌ని హాబీస్ తోటి మనము పెంపొందించుకుంటే గనుక మైండ్ గూడా మంచిగా నీట్‌గా తయారవుతుంది. ఏవైతే మనం నెగెటివ్ సీరియల్స్ ఉంటాయి కొన్ని. న్యూస్‌లుంటాయి. నేను నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో సీరియల్స్ కట్ చేసి దాదాపుగా 7 ఇయర్స్ అవుతుంది. సీరియల్స్ అన్న మాటనే లేదు మా ఇంట్లో. హ్యాపీగా ఉంది. ఆ సీరియల్స్ చూస్తే గనక ఏవేవో ఆలోచనలొస్తుంటాయి. ఏవేవో పిచ్చి పిచ్చిగా అది ఎ ఆహ్, పెరుగుతూనే ఉంటుంది. ఆ సీరియల్ చేసే వాళ్ళకి డబ్బొస్తుంది. మనకేమొస్తుంది? మైండ్ పాడైపోతుంది. ఉన్న టైము పాడైపోతుంది. ఇంట్లో గొడవలు తయారవుతాయి. సో, వాటి నుంచి కొంచెం దూరంగా ఉండడము బెటర్. అంటే ఇట్లా చెప్తున్నానని జెప్పేసి మీరు తప్పుగా భావించొద్దు. జరిగే వాస్తవాలు. అందరిళ్ళలో జరిగేటువంటి వాస్తవాలు నేను ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుంది. మనకు మంచి మైండ్‌సెట్ పెంపొందించేయి చూడండి. అంటే కొంచెం కామెడీగా ఉన్నాయి. నవ్వుకుంటాం. నవ్వు ఆరోగ్యానికి మంచిది. నవ్వుకోవడం వల్ల కొంచెం మైండ్‌సెట్ అనేది రిలాక్సేషన్ పొజిషన్‌లో వస్తుంది. రిలాక్స్ అవుతుంది. ఆ నవ్వుకోవడం వల్ల మనం బయటికి ఏదైనా పని చేసినా గాని ప్రశాంతంగా, సంతోషకరంగా ఆ పని గూడా విజయవంతంగా ముగుస్తుందనమాట. సో, ఇలా మన మైండ్‌సెట్‌ని పొద్దున్న లేసినప్పటి నుండి సాయంత్రం వరకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌లో, పాజిటివ్ ఎన్విరాన్మెంట్‌లో మనము పెంపొందించుకుంటే గనక, మనం చేసే ప్రతి ఒక్క పనిలో మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. టేక్ యాక్షన్ అండ్ స్టే కన్సిస్టెంట్. మనం ఏదైనా పని చేస్తున్నామంటే ముందుగా మనమే ఆ పనిని పూనుకోవాలి. పూనుకొని వదలకుండా, క్రమం తప్పకుండా ఆ పనిని చెయ్యాలి. అంటే ఇక్కడ పనిని చేయాలి అనంటే మనకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మనకు ఎస్‌బి పాటిల్ సార్ ఎప్పుడు చెప్తుంటాడు. దశరథ్ మాంఝీ గురించి చెప్తుంటాడు. మీకు తెలిసే ఉండొచ్చు. మౌంటైన్ మ్యాన్ అని పిలుస్తారు అతన్ని. అతను 55 కిలోమీటర్స్ ఉన్న రేడియస్ అంటే కొండ చుట్టూ 55 కిలోమీటర్స్ తిరగాలన్నమాట. అతని భార్యకి అతని భార్య ఏదో యాక్సిడెంట్‌లో దెబ్బ తాకితే హాస్పిటల్ తీసుకపోయేసరికి చనిపోతుంది. అంటే 55 కిలోమీటర్స్ తిరిగి వెళ్ళేసరికి అతని భార్య చనిపోతుంది. అతని భార్య కోసము 22 ఏళ్ళు కష్టపడి, పట్టు వదలకుండా అతను 55 కిలోమీటర్స్ రేడియస్‌ని 15 కిలోమీటర్స్‌కి కుదించేస్తారు. ఆ కొండను తవ్వేసి ఒక మార్గాన్ని తయారు చేశారన్నమాట. దాన్ని మాంఝీ మార్గ్ అని అక్కడ పేరు పెట్టడం గుజరాత్‌లో పేరు పెట్టడం జరిగింది. గుజరాత్ అనుకుంటా.
దశరథ్ మాంఝీ మార్గ్ అని పేరు పెట్టారు. దశరథ్ మాంఝీ అని చెప్పి 22 years కష్టపడ్డాడు. ఒక్కడే ఒక సుత్త ఒక సాన పట్టుకొని ఒక్కడే 22 years కొండను తవ్వడంలో అతను మొత్తం శ్రమనంతా ధారపోసి 15 kilometers మార్గాన్ని 55 kilometers ని 15 kilometers కి కుదించి ఆ మార్గాన్ని తయారు చేయడం జరిగింది. ప్రభుత్వం ద్వారా అప్పుడున్న ప్రధానమంత్రి ద్వారా కూడా అతనికి మంచి రివార్డ్స్ అవార్డ్స్ అనేది దొరకడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పడం ఏంటంటే యాక్షన్ ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. మన బదులు ఇంకెవరు చెయ్యరు. ఓకే, యాక్షన్ తీసుకోవడం వల్లనే మనము సక్సెస్ అవుతాం, మనం విజయవంతం పొందగలుగుతాం. అది ఎట్లా? మనకు గుర్తొచ్చినప్పుడు పని చేయడము, లేదంటే పడుకోవడం కాదు, కన్సిస్టెంట్గా ఉండాలి. డోంట్ బి అఫ్రేడ్ టు స్టెప్ అవుట్ సైడ్ యువర్ కంఫర్ట్ జోన్. ఇందాక నేను చెప్పాను, గుర్తొచ్చినప్పుడు పని చేయ, లేదా గుర్తు రానప్పుడు పడుకోవడం అనేది కాకుండా, కంఫర్ట్ జోన్ ఉండకుండా కొత్త కొత్త విషయాలను ప్రయత్నిస్తూ ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ మీకు మీరు ఛాలెంజ్ చేస్తూ మీరు ఎదుగుతూ దాన్ని కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మీరు ఏదైనా మీకు ఎదురవుతుందంటే దానికి ఒక ఒక పేషెన్స్ అనేది అవసరం. అంటే ఓపిక అనేది అవసరం. మీకు మీరు ఓపికగా దాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి. చేంజింగ్ యువర్ మైండ్ సెట్ ఈజ్ ఎ ప్రాసెస్ అండ్ ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఎఫర్ట్ టు డెవలప్ న్యూ హ్యాబిట్స్. ఇప్పటి వరకు ఉన్నటువంటి పనిలో నుంచి ఒక్కటేసారి బయటికి రావాలంటే కొంత టైం పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు రిపీట్ చేస్తుంటాను. మనం ఒక ప్లేస్లో ఉన్నాం, అక్కడ మనం ఒక 10 years 15 years 5 years సమ్ టైం ఇయర్స్ టైం వరకు ఉన్నాం. ఆ ఇయర్స్ టైం వరకు ఉండేసి మనం కొత్త ప్లేస్కు షిఫ్ట్ అయినామంటే మన బాడీ కానీ మన మైండ్ సెట్ కానీ మన అలవాట్లు కానీ దాన్ని జీర్ణించుకోలేదు. ఆ ప్లేస్లో సెట్ కావాలంటే కూడా కొంతవరకు టైం పడుతుంది. సో మనం చిన్న విషయం ఇది, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నప్పుడే మనకు అక్కడ మినిమంగా నా అందాజ ప్రకారం అయితే ఒక 6 years టైం పడుతుంది. ఇది నేను ప్రాక్టికల్గా అనుభవించింది. ఎందుకంటే మేము ఒక 45 years మేము సీతాఫలమండి నామలగుండలో ఉండేవాళ్ళము. మా నాన్న చనిపోయినాక 6 months లోపల మేము బిహెచ్ఎల్కి షిఫ్ట్ అయిపోయినాం. అప్పటి వరకు బిహెచ్ఎల్ అనే ప్లేస్ ఒకటి ఉన్నది అనేది కూడా తెలియదు. బట్ అక్కడ షిఫ్ట్ అయిపోయినాం. షిఫ్ట్ అయిపోయినాక అక్కడ కంప్లీట్లీ కొత్త వాతావరణం, ఎవరు పరిచయాలు లేరు, ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు, ఎవరికి తెలియకుండా అక్కడికి వెళ్ళిపోయినాం. అంటే అక్కడ ఎవరు గుర్తు లేకుండా కానీ ఎవరు గుర్తుపట్టకుండా కానీ ఆ ప్లేస్కి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయేసరికి ఇక్కడ ఫ్రెండ్స్ వాతావరణము, ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళు, అడుగడుగున అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరు లేకపోయేసరికి పిచ్చి పుట్టిపోయింది. ఒక 6 months వరకు ఏం అర్థం కాలే ఏం చేస్తున్నాం అనేది. తర్వాత క్లైమేట్ అనేది అలవాటు అయిపోవడము, అక్కడ కొంతమంది మళ్ళీ ఫ్రెండ్షిప్ కావడము, కొంతమందితోని పరిచయాలు పెంచుకోవడము, అక్కడ వాతావరణం అనుకూలంగా మారిపోవడం అనేది అయింది. అలాగే మనం ఇన్ని రోజుల నుంచి చేస్తున్న పనిని ఒకటేసారి మార్చమంటే మార్చలేము. మెల్లిమెల్లిగా టైం పడుతుంది. మనము కోర్స్ ఈ బిజినెస్లో వచ్చేసరికి కొంచెం ఇది మార్కెటింగ్ ఫీల్డ్. మనం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉండొచ్చు, లేకుంటే నేను నాలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, శ్రీనివాస్ సార్ లాంటి టీచర్స్ ఉండొచ్చు, డ్రైవర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు చేసే ఫీల్డ్కి కంప్లీట్లీ విరుద్ధం. అందులో నుంచి ఇళ్ళకి రావాలంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను మాట్లాడలేను, నేను చెప్పలేను అని అంటే భూమి మీద వచ్చినప్పుడు ఏ పనైనా చేయగలుగుతారు. ఎవరైనా పెళ్ళైన వాళ్ళు సంసారాన్ని నడిపిస్తున్నారంటే మిగతా పనులు చాలా అలవోకగా చేయగలుగుతారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. అన్నిటికంటే చాలా కష్టమైన పని ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయడం. ఆ ఫ్యామిలీని మెయింటైన్ చేయగలుగుతున్నానంటే ఏ పని అనేది డెడ్ ఈజీ. అది అది నేను గమనించిన నా సొంత ఎక్స్పీరియన్స్ కూడా అది. ఓకే, సో నాకు రాదు, నేను చేయలేను, నేను మాట్లాడలేను అనేది ట్రాష్. అది దాన్ని మనం విన్నింగ్ టీంలో విన్నింగ్ ఫార్ములాస్ అంటాం. ఆ విన్నింగ్ ఫార్ములాస్కు ఎప్పటికీ మనం అట్రాక్ట్ కావద్దు. ఏదైనా సరే మనిషి అనేవాడు పుట్టినాడు అని అంటే ఏదైనా చేయగలుగుతాడు. అతనికి ఆ స్తోమత ఉంది, అతనికి ఆ క్రెడిబిలిటీ, ఎడిబిలిటీ, అతను క్యాపబిలిటీ ప్రతి ఒక్కటి ఉంటుంది, చేయగలుగుతాడు. కానీ నేను చేయలేను అన్న ఒక థాట్లో కూర్చుండిపోతాడు చూసిన, ఆ థాట్ల నుంచి బయటకు వచ్చినప్పుడే ఏదైనా సాధించగలుగుతాడు. బీ పేషెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే మనం చేస్తున్న ఎఫర్ట్స్కి టైం పడుతుంది. ఇందాక చెప్పుకున్నట్టు టైం పడుతుంది. ఆ టైం వచ్చే వరకు కొంత మనము ఆ న్యూ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడానికి కొంత ఓపిక వహించాలి. ఓపిక లేకపోతే కనుక మనము
మనకున్న కోరిక తీరిక అన్ని పోతాయి. ఓకే. సెలబ్రేట్ స్మాల్ విక్టరీ, చిన్న చిన్న విజయాలు, చిన్న చిన్న అచీవ్మెంట్స్కి మనం సెలబ్రేట్ చేసుకోగలగాలి. చిన్నదే కదా, ఏమవుతుంది, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అనుకుంటే పొరపాటు. ఇప్పుడు సపోజ్ చిన్న ఏదన్నా స్లిప్పర్స్ కొనుక్కున్నాము, బట్టలు కొనుక్కున్నాము. బట్టలు కొనుక్కున్నప్పుడు మన మొహంలో ఒక మంచి ఆనందం అనేది కలుగుతుంది. అంటే ఆ, అది ఎంత ప్రైజ్ అని ఉండనియండి, 1000 నుంచి 10,000 1 lakh ఎంతనని ఉండని, బట్ మనకు నచ్చినది కొనుక్కున్నామన్న ఒక ఆనందము అది ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు. మనకు నచ్చింది చేసినప్పుడు మనకు ఎన్ని కోట్లు పెట్టినా ఆనందానికి వెల కట్టలేరు అనమాట. సో అక్కడ ఏంటంటే ఇతరులను అప్రిషియేట్ చేయడము, వాళ్ళ ప్రోగ్రెస్కి దోహదపడము, వాళ్ళ ప్రోగ్రెస్లో మనం కూడా ఒక ఆ, చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాము. వాళ్ళ చిన్న విజయాలను కూడా అప్రిషియేట్ చేయడం అనేది జరగాలి. మన విజయాలను కూడా మనం అప్రిషియేట్ చేస్తూ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇతరుల విజయాలను కూడా అప్రిషియేట్ చేయగలం. ఓకే. సో ఇది యాక్షన్స్ అండ్ స్టే కన్సిస్టెంట్ అనే టాపిక్ మీద. నెక్స్ట్ వచ్చేసి 7 ways టు చేంజ్ యువర్ మైండ్ సెట్ టుడే. ఇక్కడ మనకు 7 విధానాలు ఉన్నాయి మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడానికి. యాక్సెప్ట్ దట్ యువర్ థింకింగ్ నీడ్స్ అడ్జస్టింగ్. మన ఆలోచనలను మనము యాక్సెప్ట్ దట్ యువర్ థింకింగ్ నీడ్స్ అడ్జస్టింగ్ అంటే సర్దుకుపోవడం. సర్దుకుపోవడం అనేది యాక్సెప్ట్ చేసుకోవాలి. మన ఆలోచనలు సర్దుకుపోయే విధంగా యాక్సెప్ట్ చేసుకోవాలి. వి హ్యావ్ ఆల్ హ్యాడ్ గోల్స్ అండ్ డ్రీమ్స్ దట్ డిడెంట్ అన్ఫోల్డ్ ద వే వి హోప్ ఆర్ ఎక్స్పెక్టెడ్. When this happens repeatedly, we start to wonder what we need to change. But rarely we look inside at our own thinking as the place to start making changes. ఇక్కడ ఏంటంటే మనము కొన్ని గోల్స్ కొన్ని డ్రీమ్స్ పెట్టుకున్నాం. డ్రీమ్స్ పెట్టుకున్నప్పుడు అవి మనకు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రాలేదు. రాకపోయేసరికి మనం కృంగిపోతుంటాం. ఏం చేసినా కానీ, ఎన్ని రోజులు చేసినా కానీ మనం అనుకునే వస్తలేవు. మరి మనకు అనుకున్న వస్తలేవు అని మనం ఆలోచించినప్పుడు ఇతరులకు ఎలా సాధ్యం అవుతుంది? మరి వేరే వాళ్ళు అచీవ్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా మనం తినే అన్నమే తింటున్నారు. వాళ్ళు కూడా మనం ఏ విధంగా మన దినచర్యలు ఏ విధంగా అవుతున్నాయో వాళ్ళకు కూడా అదే విధంగా అవుతున్నాయి. మనం ఏ విధంగా అయితే మనము పని చేస్తున్నామో వాళ్ళు కూడా అదే విధంగా పనిచేస్తున్నాం. మరి వాళ్ళకి అవుతున్నప్పుడు మనకు అవుతలేదు ఎందుకు అంటే మన డ్రీమ్స్ అండ్ గోల్స్ స్ట్రాంగ్గా లేవు. స్ట్రాంగ్గా లేకపోవడం వల్లనే మనం వెనకబడిపోతున్నాము, ఇతరులు ముందుకెళ్ళిపోతున్నారు. దాన్ని రిపీటెడ్గా ఇవాళ కాలేదు రేపు అవుతుంది, రేపు కాలేదు ఎల్లుండి అవుతుంది అన్న ఒక మంచి హోప్తోని, ఒక నమ్మకంతోని, ఒక ఎక్స్పెక్టేషన్తోని వెళ్ళినామని అంటే మనం ఆ దారిలో జరిగేటువంటి మనకు ఏవైతే మార్పులు ఉంటాయో అది మనకు చాలా ఆశ్చర్యచకితులను చేస్తుంది అన్నమాట. వండర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఒక నమ్మకంతోనే ముందుకెళ్ళాలి. ఎవడో ఇప్పుడు చాలా మంది ఆ నమ్మకంతో వెళ్తున్న కోవలో మనం చాలా మంది లీడర్స్తో వింటుంటాం. ఏమైనా కారు రాలేదు, ఏమైనా ఇన్ని లక్షలు 2 లక్షలు వస్తాయన్నో రాలేదు అని ఇట్లా కొన్ని సూర్యుడితో కూర్చే మాటలు మాట్లాడుతుంటాం. మాట్లాడినా సరే వాటిని వస్తుంది, నేను చేస్తాను అనే ఒక నమ్మకాన్ని మైండ్లో పెంపొందించుకొని ముందుకెళ్ళడం అనేది ఉత్తమ మార్గం. అంతే తప్పించి మనం దానితో కృంగిపోయి వాడు అట్లా అన్నాడు వీడు ఇట్లా అన్నాడు అంటే జనాలు అంటనే ఉంటారు, వాళ్ళ పని అనడం. వాళ్ళకి ఏ పని లేదు, ఇతరులను ఎప్పుడెప్పుడు పొడ్చాలా, ఎప్పుడెప్పుడు ఎత్తి చూపాలా అనేది ముఖ్యమైన పనిగా పెట్టుకొని బయటికి వెళ్తుంటారు. వాళ్ళకి వేరే పనులు ఉంటే ఇతరుల గురించి ఆలోచించరు, వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో అదొక కీ లాగా మీరు చూసుకోండి. ఏది ఉన్నా కానీ నేను నా గోల్స్ని, నా డ్రీమ్స్ని నేను అచీవ్ చేసుకుంటాను అనే ఒక నమ్మకంతోని ముందుకెళ్ళండి. సో ఆ నమ్మకాన్ని మనము అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ రోజు కాలేదంటే రేపు అవుతుందన్న నమ్మకంతోని ముందుకెళ్ళాలి. ఓకే. ఐడెంటిఫై యువర్ కౌంటర్ మైండ్ సెట్. ఏమంటుంది మీ మైండ్ సెట్స్ ఏం చేస్తున్నాయి? ఒక దాన్ని చేస్తుంటే ఇంకో దానికి ఏమైనా పొరపాటుగా ఏమైనా ఇచ్చేస్తుందా అనేది చూడాలి. మైండ్ సెట్స్ ఆర్ ఫార్మ్డ్ త్రూ ప్రయర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎమోషనల్ మైండ్ స్టోన్స్ అండ్ దట్ మైండ్ సెట్స్ దట్ ఆర్ఎంట్ ప్రొడ్యూసింగ్ ద రిజల్ట్స్ యూ వాంట్. ఇందాక మనం అనుకున్న రిజల్ట్స్
రాలేదని చెప్పేసి మనం కృంగిపోతున్నాం. ఎగ్జాంపుల్ సెల్ఫ్ డౌట్, లిమిట్ బెనిఫిట్, బిలీఫ్స్, ఓకే, నెగటివ్ థాట్స్ దట్ గెట్ ఇన్ ద వే ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. ఇందాక మనం దీని గురించి మాట్లాడుకున్నాం. మనము ఏ సెల్ఫ్ మనం చేయగలుగుతామా, మనతో అవుతుందా, వాళ్ళంటే చేస్తారు, మనతో ఏడవుతుంది అనేది కాదు. ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. ఒక కార్ డ్రైవర్ చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం? ఒక ఆ, పూలు అమ్ముకునేవాడు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం? కలెక్టర్ రేంజ్లో ఉన్న వాళ్ళు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం? అట్లే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. దీన్నే మనము చేయలేము, మనతోని కాదు ఆ, అనే విధానాలను కౌంటర్ మైండ్ సెట్స్ అంటాం. ఈ కౌంటర్ మైండ్ సెట్స్ నుంచి బయటికి రావాలి, నెగిటివ్ థాట్స్ నుంచి బయటికి రావాలి, పాజిటివ్ ఆస్పెక్ట్లో మనం పనిచేస్తూ పోవాలి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే గ్రోత్ ఫిక్స్డ్. ఒక ఇక్కడ ఒక రెడ్ కలర్, గ్రీన్ కలర్ అనేది ఉన్నది. గ్రోత్ ఫిక్స్డ్ అంటే ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్తోనే ఉంటుంటాం అనమాట. ఐ నో బెస్ట్, నాకు అన్నీ తెలుసు, ఓకే, అనేది చెప్పడము, మధ్య మధ్యలో ఈడ్చేయడము, ఐ విల్ నెవర్ బి దట్ స్మార్ట్, అంత తెలివంతమైన కాదు మనము అనుకున్నాం ఇందాక. వాళ్ళంత మంచిగా నేను చేయలేను, లేదా ఆ, తప్పులు చేస్తూ పోవడం, ఇట్లాంటివన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట ఒక పక్క. ఆ ఫిక్స్ అయిపోయిన దాని గురించి గ్రోత్లకు రావడం. ఓకే, నేను ఎప్పటికీ నేను దీన్ని వదలను, పట్టు వదలని విక్రమార్కునిలాగా ముందుకు పని చేసుకుంటూనే వెళ్తాను. ఓకే, వాళ్ళు చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయొద్దు? ఓకే, ఇట్లాంటి ఫీడ్బ్యాక్స్ తీసుకొని మనది మనం గ్రోత్ చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. ఇతరులను చూసి కృంగిపోకుండా ఇతరులను చూసి పెంపొందించుకోవడమే ఉత్తమమైన పద్ధతి అన్నమాట. ఫ్లిప్ ద స్విచ్. ఇక్కడ ఫ్లిప్ ద స్విచ్ అంటే ఏమంటున్నారంటే ఆఫ్ నుండి ఆన్కి రావాలి. ఇన్ని రోజులు మనం ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, మైండ్లో ఒక ఆఫ్ ఆన్ బటన్ అని ఉంది. ఈ ఆఫ్ బటన్ ఉన్నంత వరకు మనకు ఇక్కడ ఆరో మార్క్ పెట్టి మార్క్ చేసి చూపిస్తున్నాం. ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటాం ఆఫ్ బటన్ ఉన్నంత వరకు. ఆన్ బటన్ ఉన్నప్పుడే మనము గ్రోత్ మైండ్ సెట్లోకి రావడం జరుగుతుంది అనమాట. వన్స్ యూ ఐడెంటిఫైడ్ యువర్ టాప్ నెగిటివ్ థాట్స్, సూపర్, ఇది వర్డ్, సూపర్ వర్డ్ ఇది. ఏవైతే టాప్ నెగిటివ్ థాట్స్ ఉన్నాయో దాన్ని గుర్తించగలిగితే, ఓకే, యూ నీడ్ ఏ వే టు స్టాప్ దెమ్ ఫ్రమ్ హోల్డింగ్ యూ బ్యాక్. ఓకే, అవి ఆ టాప్ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని పనిచేయకుండా ఆపేస్తున్నాయి. ఆపేస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టేయడం బెటర్. ఎందుకంటే నేను బయటికి వెళ్తా అంటే బయటికి వెళ్ళనీయకుండా చేయబట్టి లోపల అవుతుంది పోకని చెప్పేసి. పోకపోతేనేమో నువ్వేం పని చేయవు, నువ్వు ఏమిటికి పనికిరావు, నువ్వు దేనికి సరైనని కావు అని చెప్పి మళ్ళీ మాటలు వస్తుంటాయి. సో ఇక్కడ బయటికి వెళ్తేనే కదా పని చేయడం. బయటికి వెళ్ళగలిగినప్పుడే కదా మనం పని చేసేది. బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్న దగ్గర నాకు అన్ని కావాలి. మన అశోక్ సార్ కూడా అదే చెప్తున్నాడు నిన్న మీటింగ్లోని. మన కూర్చున్న దగ్గర అన్ని కావాలి అని అంటే కాని పని. బయటికి వెళ్ళాలా, పని చేయాలా, నలుగురితో మాట్లాడాలి, నలుగురి మనస్తత్వాలని తెలుసుకోవాలి, నలుగురి మైండ్ సెట్ని స్టడీ చేయాలి, వాళ్ళ తగ్గట్టు సమాధానాలు ఇవ్వాలి, వాళ్ళ తగ్గట్టు మనం మాట్లాడి వాళ్ళతో పని చేసుకోవాలి. ఇది మనం చేయాల్సిన పని. ఫ్లిప్ ద స్విచ్, ఆఫ్ నుంచి ఆన్కి స్విచ్ ఆన్ చేసి విచ్ మూవ్స్ యువర్ థాట్స్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్. అవన్నీ మనం వెళ్తుంటే, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనము రోడ్ మీద వెళ్తున్నామండి. రోజు మనం ట్రావెల్ చేస్తున్నాం, బస్సులో కానీ బండి మీద కానీ ఎక్కడో ట్రావెల్ చేస్తున్నాం. రోజు రోడ్ మీద ఉన్న దుమ్మంతా మీద పడుతుంది. మీద పొద్దున్న స్నానం చేసి ఫ్రెష్గా వెళ్తాం. ఫ్రెష్గా వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఉన్న దుమ్మంతా మీద పడుతుంది. మళ్ళీ సాయంత్రం రాగానే ఆ దుమ్మంతా ఒంటికి పట్టుకొని కొంత జిడ్డుగా, చిరాగ్గా, చికాగ్గా ఉంటుంది. అయితే మీరు గమనించారో లేదో, మనం సాయంత్రం స్నానం చేయగానే, సాయంత్రం రాగానే మళ్ళీ స్నానం చేయగానే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది. సో అలాగే మన మైండ్ సెట్లో కూడా పొద్దున్నంతా మాట్లాడింది, పని చేసిన విధానాన్ని, లేదంటే కలిసిన వాళ్ళతో వచ్చినటువంటి రెస్పాన్సులు మైండ్లో కూర్చొని మైండ్ కొంచెము వేడెక్కిపోతుంటుంది, కొంచెం ఆ డస్ట్తో నిండిపోతుంటుంది అనమాట. నిండిపోయినప్పుడల్లా ఏం చేయాలి? కొన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టు పాజిటివ్ బుక్స్ చదవడము, లేకుంటే ప్రాడ్కాస్ట్లు చూడడము, వినడము, మంచి వీడియోస్ వినడం వల్ల
అది స్విచ్ ఆన్ అవుతుంటుంది అనమాట. అంటే మనం చేయాల్సిన పనిని మనల్ని ఎప్పుడు ట్రిగర్ చేస్తుంటుంది. ట్రిగర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇతరత్ర ఆలోచనలు రాకుండా పాజిటివ్ వేలో మనము ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక అండర్స్టాండ్ వై. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఓకే, ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది కాకుండా చేంజింగ్ యువర్ మైండ్ సెట్ టేక్స్ వర్క్ బికాస్ ఫార్మ్డ్ హ్యాబిట్స్ ఆర్ఎంట్ ఈజీ టు బ్రేక్. మనం చేస్తున్నటువంటి పనులను బ్రేక్ చేయడం అంత ఈజీగా ఏం కాదు. అందులో నుంచి డైవర్ట్ అవ్వడం అనేది ఈజీ అయిన ప్రాసెస్ కాదు. అది కొంతవరకు కష్టమే. అది కొంతవరకు ఇబ్బంది పెడుతుంది. ఆ అలవాట్లు కొంతవరకు ఇబ్బంది పెడుతుంది. అయినా కూడా ఇబ్బంది పెట్టినా కానీ ఆ క్లైమేట్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి. ఎందుకు అని అంటే ఎందుకు చేస్తున్నాం అనేది ఒకటి క్లారిటీ ఉండాలి మైండ్లో. ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, మనం చేస్తున్న పనిలో మనకు ఎంతవరకు ఆ, అది ఉపయోగపడుతుంది అనేది ఒక 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 క్లారిటీ అనేది ఉండాలి. ఓకే, ఇది ఏమవుతుందంటే మనం చేయగలిగిన మన డ్రీమ్స్ని గోల్స్ని అచీవ్ చేయడంలో మనకు దోహదపడతాయి. ఆ ఎందుకు అనే క్లారిటీ వచ్చినప్పుడే ఆ ఎనర్జీ అనేది పాజిటివ్ వేలోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనకు ఆ, చాలా మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఎవరన్నా హెవీ వెయిట్ ఉన్నారు. ఓకే, హెవీ వెయిట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, దానికి తగ్గట్టు పని చేయాలి. దాని తగ్గట్టు పని చేయకుండా నేను కూర్చున్న దగ్గర వెయిట్ తగ్గిపోతా అంటే అవుతుందా అది? అవుతుంది? ఎవరైనా చెప్పండి. ఓకే, సో ఇక్కడ లూజింగ్ వెయిట్ అనేది చాలా మంచి ప్రాసెస్. అంటే ఆ వెయిట్ అంటే బాడీ వెయిట్ కాదు, మైండ్లో ఉన్న వెయిట్ కూడా తగ్గించుకోవడం. ఆ, అంటే నెగిటివ్ థాట్స్తో నిండిపోయినటువంటి వెయిట్ని తగ్గించుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అన్నమాట. బీయింగ్ హ్యాపీయర్ ఎట్ వర్క్, మనం చేస్తున్న పనిని మనము హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఓకే, మనతో ఉన్న వాళ్ళతో మంచి సత్సంబంధాలను పెంపొందించుకోవాలి, మంచి రిలేషన్షిప్స్ని పెంపొందించుకోవాలి. ఓకే, ఐడెంటిఫై సంథింగ్ దట్ యూ కుడ్ మేక్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఒక మంచి ఇంపాక్ట్ను పెంపొందించుకోవడానికి మనం పని చేసుకోవాలి. అది ఏ విధంగా ఇంపాక్ట్ పెరుగుతుంది, మంచి ఇంపాక్ట్ అనేది ఏ విధంగా పెరుగుతుంది అనేది మనము గుర్తించగలగాలి. ఓకే, ఆఫ్టర్ ఆల్ ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు టేక్ వర్క్ టు మేక్ ఇట్ కమ్ ట్రూ, ఇట్ బెటర్ మీ మీనింగ్ఫుల్, రైట్? మీనింగ్ఫుల్. ఓకే, ఇట్ బెటర్ బీ మీనింగ్ఫుల్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం పని చేస్తున్నాం. ఓకే, మనం కావాల్సిన దాని మీద పని చేస్తున్నాం. మనం అనుకున్న దానికోసమని పని చేస్తున్నాం, దోహదపడుతున్నాం, ఆరాట పడుతున్నాం, పరిగెత్తుతున్నాం, ఇంకేదో చేస్తున్నాం. కానీ అది ఎంత మీనింగ్ఫుల్ ఉంది, దాంట్లో ఎంతవరకు అర్థవంతంగా పని చేస్తున్నాం అనేది మనము ఆలోచించాలి. ఇప్పుడు ఆ, అంటే తప్పుగా అనుకోవద్దు. బయట గాడిద చాకిరీ చేస్తుంది, మనము ఇక్కడ చాకిరీ చేస్తుంది. గాడిద చాకిరీ అని అంటారు. గాడిద చాకిరీ ఏమైనా మీనింగ్ఫుల్ ఉంటుందా? అది ఏంటి, చాకిరేపు ఇంటికే పనికి వస్తుంది కానీ వేరే దానికి ఏమైనా పనికి వస్తుందా? మనం కూడా చేస్తున్నాం అలాగే. ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి. అందులో ఏం అర్థం ఉంది? మన గురించి మనం ఏం చేస్తున్నాం, ఇతరుల డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మనం పనిచేస్తున్నాం తప్పించి మన గురించి మనం ఏం పని చేస్తున్నాం, దాన్ని ఐడెంటిఫై చేయండి. ఎందుకు చేస్తున్నాం అనేది ఐడెంటిఫై చేసినప్పుడే మనకు ఆ ఎందుకులో నుంచే ఆన్సర్ వస్తుంది. వై అనే దాని గురించి ఆన్సర్ వస్తుంది. వెన్ యూ నో వై, యూ విల్ నో యువర్ వై. వెన్ యూ నో వై, మీకు ఎప్పుడైతే ఏంటి ఎందుకు అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగినప్పుడే మీకు మీ దారి అనేది కనిపిస్తుంది. మీ దారి అనేది మీకు తెలుస్తుంది. అంతవరకు మీ దారులన్నీ మూసుకొని పోతాయి. అంటే మనం ఒక గుడ్డి ప్రపంచంలో నడిచిపోతున్నాం, గుడ్డిగా వెళ్ళిపోతున్నాం. అంటే హిందీలో ఒక మాట ఉంది, చల్తీ కా నామ్ గాడి బడ్తీ కా నామ్ దాడి అన్నట్టు. ఆ, వెళ్ళేదాన్ని బండి అంటారు, పెరిగేదాన్ని ఆ, గడ్డం అంటారు అన్నట్టు వెళ్ళిపోతున్నాం. అంతే. ఎందుకు వెళ్ళిపోతున్నాం అనే సరైన పర్పస్ లేదు, సరైన ఆలోచన విధానం లేదు, దానికి ఒక సెట్టింగ్ లేదు. ఆ లేనప్పుడు
ఏ దారి అయినా సరే ఎక్కడికో పోతున్నాం కదా అని చెప్తుంటాడు కదా భార్య సార్ జుమ్మన్, గాడిద మీద కూర్చొని వెళ్ళిపోతున్నాం, ఏదో గాడిద మీద కూర్చొని వెళ్ళిపోతున్నాం, గాడిదో ఏదో గుర్రం మీద కూర్చొని వెళ్ళిపోతున్నాం. ఆ, ఒక దారిలో వెళ్తుంటాడు, ఆయన పోవాల్సింది ఇంకొక దారి. అరే ఈ దారి ఇక్కడ వెళ్ళదు కదా, అక్కడ వెళ్తుంది, నువ్వు ఇటెందుకు వెళ్తున్నావు అని అంటే, అది నాకు తెలుసు, నేను కూర్చున్న గుర్రానికి తెలియదు కదా, అది ఎటు పోతా అటు పోతా అన్నట్టు గుడిగా వెళ్ళిపోవడం అన్నమాట. సరే ఆ గుడిగా వెళ్ళిపోకుండా మన వై అనేది చూసుకుంటే కనుక మన వే అనేది క్లియర్ అవుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రియలైజ్ దట్ మోటివేషన్ అండ్ విల్ పవర్ ఆర్ నాట్ ఎనఫ్. ఇక్కడ మోటివేషన్ విల్ పవర్ అనేది సరిపడదు. మోటివేషన్ ఉండాలి, విల్ పవర్ ఉండాలి, ఓకే. మనోధైర్యం ఉన్నది, మానసిక ధైర్యం ఉన్నది, మానసిక ధైర్యం ఉన్నది ప్లస్ భుజబలము మనోబలము రెండు ఉన్నాయి, దాంతో పని కాదు. ఓకే, మోస్ట్ పీపుల్ ఇన్కరెక్ట్లీ బిలీవ్ దట్ మోటివేషన్ అండ్ విల్ పవర్ ఆర్ దట్స్ నీడ్ టు అచీవ్ ద గోల్స్ అండ్ నో వండర్ దే డూ, సిన్స్ ఇట్స్ కామన్ అడ్వైస్ యూ హియర్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు మోటివేషన్ గురూస్ అండ్ లైఫ్ కోచెస్. ఇక్కడ ఇది ఒకటే కాదు, మానసిక ధైర్యము, భుజబలము, మనోబలము ఒకటే తోడ్పడదు. ఓకే, మీ ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీస్ నుంచి వినడం, లేదంటే గురూస్ దగ్గర నుంచి తీసుకోవడము, కోచెస్ దగ్గర నుంచి తీసుకోవడం ఒకటే కాదు, మీరు సొంతంగా ఏం క్రియేట్ చేస్తుంది. వాటిని వింటున్నారు కరెక్టే, విని మీరు పని చేస్తున్నారా లేదా, మనం పని చేస్తున్నామా లేక దాన్ని విని అంతవరకే దాచుకుంటున్నామా, దాన్ని ఎక్కడ ప్రజెంట్ చేస్తున్నాం. ప్రజెంటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము లేడీస్ తప్పుగా అనుకోతే ఇంట్లో అన్నం వండుతారు, అన్నము కూర వండుతారు. కూర వండినప్పుడు దాన్ని తిని చూస్తే ఎవరైనా దాని టేస్ట్ ఎలా ఉందని చెప్తే మీకు ఆనందం అనిపిస్తా, కూర తీసి దాచిపెడితే ఆనందం ఉంటుంది. మనం చేసే పని ఏంటంటే కూర తీసి దాచిపెట్టేస్తాం, మంచిగా టేస్టీగా వండినాం, దాన్ని తీసి దాచిపెడుతున్నాం, అది ఎవరికి తెలుస్తుంది, టేస్ట్గా ఉందా బాగుందా బాగాలేదా అనేది ఎవరికి తెలుస్తుంది. ఓకే, ఆ తెలియనప్పుడు మనము అక్కడ అచీవ్ చేసింది ఏంది మరి. సో అక్కడ కొన్ని పొరపాట్లు కూడా ఉంటుండవచ్చు, కొన్నిసార్లు టేస్టీగా కావచ్చు, కొన్నిసార్లు టేస్టీగా కాకపోవచ్చు. కానప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇంకో విధానంలో ట్రై చేస్తున్నాం, అదే కూరని ఇంకో విధానంలో ట్రై చేస్తున్నప్పుడు అది మళ్ళీ మంచిగా కావచ్చు. సో ఆ విధానాన్ని మర్చిపోతున్నాం మనం. భుజబలం ఉంది, మనోబలం ఉంది, కానీ పనిచేసే విధానం లేదు. ఆ పనిచేసే విధానాన్ని పెంపొందించుకోవాలి. ఓకే, స్టార్ట్ స్మాల్ సో యూ కెన్ ఫినిష్ బిగ్. చిన్నగా మొదలు పెట్టండి, పెద్దగా కంప్లీట్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ మొత్తం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటంటే దిస్ మే సౌండ్ కౌంటర్ ఇన్షుయేటివ్, అంటే ఇది కొంచెం ఇబ్బందిగానే అనిపించవచ్చు. చిన్న చిన్నగా ఇందాక మనం స్టార్టింగ్లోనే అనుకున్నాం, మెట్టు మెట్టు పేర్చుకుంటూ పోతేనే పెద్దగా మనం అచీవ్ చేయగలుగుతాం. అదే మెట్టు పేర్చుకోకుండా డైరెక్ట్ వెళ్ళాలంటే సాధ్యం కాదు. అడుగు చిన్న ఒక్క అడుగుతోనే మైళ్ళ దూరం వెళ్ళొచ్చు, అడుగు లేకుండా మైళ్ళ దూరం వెళ్ళాలంటే సాధ్యపడదు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే, గెట్ కంఫర్టబుల్ విత్ ద వర్డ్ ఎఫ్. గెట్ కంఫర్టబుల్ విత్ ద వర్డ్ ఎఫ్ అని అంటుంది. ఎఫ్ అంటే ఏంది ఇక్కడ, ఫస్ట్ నేనే అని చెప్పవచ్చు. ఓకే, ఫార్వర్డ్ అని చెప్పవచ్చు. ఓకే, సో ద స్టెప్ ఫర్ హౌ టు చేంజ్ యువర్ మైండ్ సెట్ దట్ ఐ అవుట్లైన్డ్ సో ఫార్ విల్ హెల్ప్ యూ మూవ్ ఫార్వర్డ్ ముందుకెళ్ళడం. ఓకే, అది ముందుకెళ్ళేది ఎవరు, ఫస్ట్ నేను వెళ్తేనే అది అక్కడ ఏంటి మన గోల్స్, నా అచీవ్మెంట్స్, డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. హౌ ఎవర్ ఇట్స్ క్రిటికల్ టు అండర్స్టాండ్ దట్ ఐ విల్ బీ హార్డ్ వర్క్, ఇట్ విల్ బీ హార్డ్ వర్క్. ఓకే, అంటే ఇక్కడ అక్కడ పని విధానం అనేది కొంచెం కష్టమే ఉంటుంది, కానీ మనము చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ ఎఫ్ అంటే ఫస్ట్ నేనే అనొచ్చు, ఫార్వర్డ్ అనొచ్చు, ఫెయిలియర్స్ కూడా అనొచ్చు. ఫెయిలియర్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, గెట్ కంఫర్టబుల్ విత్ ద ఫెయిలియర్స్ని కూడా మనం తీసుకోవాలి. ఫెయిలియర్ ఈజ్ నాట్ ద ఆపోజిట్ ఆఫ్ సక్సెస్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సక్సెస్. దాన్ని మనము కంఫర్టబుల్ జోన్లోనే తీసుకోవాలి. ఓకే, సో దాని ఇందాక ముందున్న స్లైడ్స్లో కూడా మనం తెలుసుకున్నాం,
మనం చేసిన పొరపాట్ల వల్ల నేర్చుకోవాలి అని ఒక 2-3 అంశాల్లో మనం రిపీట్ చేసుకున్నాం. సో ఫెయిలియర్స్ ద్వారా మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. అది కష్టపడి పని చేస్తున్నప్పుడే మనకు సాధ్యపడుతుంది. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి హౌ టు సెట్ మైండ్ సెట్ ఇవన్నీ అనుకున్నాం. ఇలా చేస్తే బాగుంటుంది, కానీ అలా చెయ్యాలా అంటే, చేయాలంటే మన మైండ్ సెట్ని ఏ విధంగా మనము పెంపొందించుకోవాలి. ఓకే. ఇక్కడ మనకు చాలా మంది ఏందంటే కొన్ని కొన్ని అఫర్మేషన్స్ మర్చిపోతుంటాం. డోంట్ ఫర్గెట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మనల్ని మనం మర్చిపోతుంటాం. మనల్ని మనం మర్చిపోయి ఏమేమో చేస్తుంటాం. మన ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు. మనం చేసే హ్మ్, మా ముఖ్యంగా మన ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదన్నమాట. ఇక్కడ ఏమంటున్నానంటే ప్రాక్టీస్ పాజిటివ్ అఫర్మేషన్, పాజిటివ్ గ్రాటిట్యూడ్, ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్స్ అండ్ వర్క్ హార్డ్ టువర్డ్స్ వాట్ యూ రియల్లీ వాంట్. జడ్జ్ లెస్. ఓకే. బీ యువర్ సెల్ఫ్ అండ్ స్టే ట్రూ టు యువర్ సెల్ఫ్. ఫైండ్ జాయ్ ఇన్ స్మాల్ విక్టరీస్. ఇవన్నీ మనం ఇదివరకు మాట్లాడుతున్నాం. అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ పొద్దున పొద్దున సార్ పెట్టేది అఫర్మేషన్స్ అదే. గ్రాటిట్యూడ్ మాటకు వస్తే కనుక ఇది ఇవాళ నుంచి నా ఒక చిన్న సజెషన్ అనొచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. ఓకే. మీరేమన్నా అనుకోండి. నేను నేను సజెస్ట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే గ్రాటిట్యూడ్‌ని ప్రాక్టీస్ చేయండి. అంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం ఎలా అంటే మన దగ్గర కొన్ని డైరీస్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ డైరీసో ఏవో కొన్ని బుక్స్ ఉంటాయి. మనం ఈరోజు చేసిన మొత్తం దినచర్యలో ఒక 5 పాజిటివ్ పాయింట్స్ రాసుకోండి. మనం ఏవైతే 5 మంచి పనులు చేశామో, మీ మీ ఓపిక మినిమమ్ 5, మాక్సిమం మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. అది ఎట్లా అంటే గాడ్‌కి థాంక్ యూ చెప్తూ, థాంక్ యూ గాడ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఆహ్, ఆహ్, భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు ఇవాళ ఈ విధంగా మంచి జరిగింది అనేది ఒక 2 లైన్‌లలో మొత్తం చటభారతం రాయనవసరం లేదు. ఒక 5-10 పాయింట్స్. మీ ఓపిక 5 పాయింట్స్, మినిమమ్ 5 పాయింట్స్, దాని పైన రాసినా బెటరే. అంటే ఇక్కడ ఒక సైంటిఫికల్‌గా ఒకటి ప్రూవ్ అయితుందనమాట. ఏంటి అంటే, మనము ఈ మీటింగ్స్ చెప్తుంటాం కదా! 21 డేస్ రండి, 21 డేస్ అని రండి అని జెప్పి. ఇది గూడా ఒక 21 డేస్ చెయ్యండి. చేయడం వల్ల మీకు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అయితుంది. డెవలప్ అవ్వడం వల్ల మీరు ఏది జూసినా పాజిటివ్‌గానే కనిపిస్తుంది. ఏమి చేసినా పాజిటివ్‌గానే అవుతుంది. మీ వాట విధానం పాజిటివ్‌గా అయిపోతుంది. మీ ఆలోచన విధానం గూడా పాజిటివ్‌గానే అయిపోతుంది. ఈ గ్రాటిట్యూడ్ ఇవాళటి నుండి ప్రాక్టీస్ చేయండి. మీరు పొద్దంతా చేసింది సాయంత్రానికి డైరీలో ఒక మినిమమ్ 5 పాయింట్స్ రాసుకోండి. డైరీలో గాని, బుక్‌లో గాని మీకు అనుకూలంగా ఏదైతే ఉంటుందో మినిమమ్ ఒక 5 పాయింట్స్. డేటు ఇవాళ ఇవాళ డేట్ ఏసేసి డేట్ ఏసేసి ఇయర్. అంటే డేట్ అంటే మొత్తం ఇయర్‌తో పాటు ఇవాళ రోజు, ఇయర్, డేటు, మంత్ ఏసేసుకొని థాంక్ యూ గాడ్. ఐ హావ్ గాట్ పాజిటివ్ వే. ఐ హావ్ డన్ సమ్ గుడ్ వర్క్ టుడే. ఈ వర్క్ నేను చేశాను. థాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు భగవంతుడా నేను నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్‌లో అయితే ఇంగ్లీష్‌లో, హిందీలో అయితే హిందీలో, మీ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా ఎవరొచ్చి చూసి తప్పు పట్టేవాళ్ళు లేరు. మీ ఇష్టం వచ్చిన విధానంగా మీరు రాసుకోండి. రాసుకోవడం వల్ల మంచి పరిణామాలు జరుగుతాయి. మీరు చూడండి. 21 డేస్ టు 1 మంత్ రాయండి. మీకెంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో చూడండి. మీరు ఒకసారి ఇది ఎగ్జామ్ చేసుకొని చూడండి. దాంతో పాటు మీరు చేస్తున్న పని మీద, మీరు అనుకున్న రామకృష్ణ కోరికల గారు, మీద మేడం డ్రీమ్స్ అండ్ వర్క్ హార్డ్ టువర్డ్స్ వాట్ యూ రియల్లీ వాంట్. మీరు మీరు చేయాలనుకున్నది, మీరు కావాలనుకున్నది మీరు దాని మీద మీరు వర్క్ చేయండి. సో, ఆహ్, మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవడం తగ్గించుకోండి. ఓకే. జడ్జ్ చేసుకోవడం తప్పించి, మీరు జడ్జ్ చేసుకోకుండా నేను చేయగలుగుతాననే నమ్మకంతో ముందుకెళ్ళండి. ఓకే. మీరు నిజంగా మీలాగానే ఉండండి. స్టే ట్రూ టు యువర్ సెల్ఫ్. మీరు నిజాయితీగా ఉండాలి. ఇంకోటేంటంటే ఫైండ్ జాయ్ ఇన్ స్మాల్ విక్టరీ. చిన్న చిన్న వాటిలో మీరు ఆనందం పొందండి అనే చెప్తున్నా. కీప్ థీస్ టిప్స్ ఇన్ మైండ్ టు టేక్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్ టు నెక్స్ట్ లెవెల్. ఓకే. చేంజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మార్చుకోవడము, సెట్ యువర్ కంఫర్ట్ జోన్ రెగ్యులర్లీ టు బూస్ట్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్. ఓకే. స్టెప్ అప్ అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. బయటికి వస్తూ మెంటల్‌గా మీరు బూస్ట్ కావడం. మీ స్ట్రెంగ్త్‌ని మీరు
తెలుసుకోవడం, ఓకే, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, ఓకే, పాజిటివ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడం, ఓకే, గివ్ యూస్ఫుల్ గ్రేస్. గివ్ యూస్ఫుల్ గ్రేస్ అంటే మీలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ని బయటికి తీసుకురావడం, మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేయడం, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ సపోర్ట్. మీ చుట్టూ ఉన్న వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం, మీకు తోచిన విధంగా మీరు ఇతరులకు సపోర్ట్ చేయడం, మీకు మీరు కొంత శ్రద్ధ వహించడం, మీ ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ వహించడం. రిమెంబర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సమ్టైమ్స్ యూ గెట్ టు బిజీ టేకింగ్ కేర్ ఆఫ్ అదర్స్ దట్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ ఇంపార్టెంట్ టు. మిమ్మల్ని మీరు కొంత, మీ ఆరోగ్యాన్ని కూడా మీరు కొంత కాపాడుకోండి. ఎందుకంటే మీరు కూడా ముఖ్యమే. వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కూడా మంచిదే, బట్ దానికి ఆల్టర్నేటివ్గా మీ గురించి మీరు ఆలోచించుకుంటూ మీ ఆరోగ్యాన్ని కూడా చక్కబెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ హౌ టు క్రియేట్ న్యూ మైండ్ సెట్స్. ఓకే, క్విట్ యువర్ మైండ్. ద ఫస్ట్ స్టెప్ టు డిస్కవర్ హౌ టు క్రియేట్ డిఫరెంట్ మైండ్ సెట్ ఈస్ టు క్విట్ యువర్ మైండ్. ఇక్కడ ఏంటంటే మీ పాత ఆలోచనలని పక్కన పెట్టేసేయండి. ఎంపవరింగ్ హ్యాబిట్స్ని క్రియేట్ చేసుకోండి, గ్రాటిట్యూడ్ని క్రియేట్ చేసుకోండి. ఓకే, పాత అంటే గివ్ బ్యాక్ అంటే మీరు ఇచ్చే విధానాన్ని క్రియేట్ చేసుకోండి. షిఫ్ట్ యువర్ పర్స్పెక్టివ్, మీ యొక్క పర్స్పెక్టివ్ విధానాన్ని చేంజ్ చేసుకోండి. ఓకే, కొత్త కొత్త అలవాట్లను ఎక్స్పీరియన్స్ న్యూ థింగ్స్, కొత్త కొత్త వాటి గురించి మీరు ఎక్స్పీరియన్స్ తీసుకోండి. అంటే మీకు ఎదురవుతున్న కొత్త కొత్త వాటిని ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. మీ కొన్ని గోల్స్ని సెట్ చేసుకోండి. ఓకే, ఫైండ్ ద రైట్ కమ్యూనిటీ. మీకు తగ్గ కమ్యూనిటీని ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోండి. ఓకే, సో పాజిటివ్ థింకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓవరాల్గా పాజిటివ్ వేలో ఉండడం అనేది చాలా ఉత్తమమైన పని. సో ఇక్కడ చూసుకుంటే హౌ టు మాస్టర్ యువర్ మైండ్ సెట్స్, సింపుల్ స్టెప్స్. అప్గ్రేడ్ యువర్ బిలీఫ్స్. నేను చేయలేను, ఓకే, నేను మంచిగా రాయలేను, ఈ ప్రపంచం అంటే నాకు భయము, పీపుల్ ఆర్ జనరల్లీ సెల్ఫిష్, అంటే చాలా సెల్ఫిష్గా ఉంటారు, ఐఎమ్ సోషల్ సిచ్యువేషన్స్లో నేను చాలా వీక్గా ఉంటాను, నేను అంతగా ఆర్తేనోని కాదు, ఓకే, ఇట్లాంటివన్నీ ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అనేటి వాటి నుంచి లెర్న్ యువర్ ఈ ఈ వీటి గురించి మనము ఏంటంటే దీంట్లో నుంచి బయటకు వచ్చి మనము దీనికి విరుద్ధంగా ఆలోచించాలి. ఇన్నర్ యాక్టివ్ వాయిస్ని పెంపొందించండి. మీ మైండ్ని వేరేళ్ళు హైజాక్ చేయనీయకండి. మీ ఆలోచన విధానాలను వేరేళ్ళకు అప్పచెప్పకండి. మీకు మీరు దాన్ని కల్టివేట్ చేసుకొని దాంట్లో ఒక కొత్త అనుభవాన్ని తీసుకొని, ఓకే, అందులో నుంచి మీరు మంచి పరిణామాలు పొందడం అలవాటు చేసుకోవాలి. ఓకే, యు ఆర్ నాట్ యువర్ థాట్స్. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీరు కాదు. వేరే వాళ్ళ ద్వారా ఆలోచనలు పెంపొందించినవి తప్పిస్తే అది మీరు కాదు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఎనఫ్ ఎంగేజ్ యువర్ సేజ్. ఇక్కడ సేజ్ గురించి ఒక మాట చెప్పాలి. ఏంటంటే సిజార్ చెమెన్ అనే పర్సన్, ఇతను కోయాక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి చైర్పర్సన్ అన్నమాట. ఇతను బిఏ ఫిలాసఫీ, ఎంఎస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎంబీఏ కూడా చేశాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి. ఓకే, సో ఇతను ఏంటంటే సేజ్ అనేది ఒకటి కనిపెట్టడం జరిగింది. ఇది ఏంటంటే కాన్సెప్ట్ రెస్పెక్టింగ్ ద వాయిస్ పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే, ఇంకోటి పాజిటివ్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ కూడా తీసుకుంటున్నాను. దీంట్లో 5 పవర్ఫుల్ సబ్ పవర్స్ ఉన్నాయి. ఏంటి అంటే యాక్టివ్, ఎంపథైజ్, ఎక్స్ప్లోర్, నావిగేట్, ఇన్నోవేట్, టేక్ డైవర్షన్ యాక్షన్స్. యాక్టివ్ అంటే మనం రెగ్యులర్గా చేస్తున్న యాక్షన్స్, అంటే టేక్ డిసిసివ్ యాక్షన్స్. ఏవైతే మనం చేయగలుగుతామో దాన్ని యాక్టివ్గా డిసైడ్ చేసుకొని యాక్షన్స్ చేయండి. ఎంపథైజ్ విత్ సెల్ఫ్ అండ్ అదర్స్. మనతో మనం ఎంపథైజ్ చేసుకోవాలి, అదర్స్తో కూడా ఎంపథైజ్ చేసుకోవాలి. అంటే పోల్చుకోవడం, మనం ఏంటి, ఇతరులతో మనం ఏ విధంగా ఉన్నాము, ఇతరుల కంటే భిన్నంగా ఉన్నామా, ఇతరుల కంటే తక్కువగా ఉన్నామా అనేది చూసుకోవడం, ఎగ్జామిన్ చేసుకోవడం. ఓకే, ఒక క్యూరియాసిటీని ఎక్స్ప్లోర్ చేయడం. ఓకే, నావిగేట్, చూస్ అ పాత్ అలైన్డ్ విత్ వాల్యూస్. ఓకే, ఒక వాల్యూస్తో ఉన్నటువంటి ఒక దారిని మనము చూస్ చేసుకోవాలి. కొత్త కొత్త విధానాలను ఇన్నోవేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇంట్రొడ్యూస్ సెల్ఫ్ టాక్.
యు ఆర్ గోయింగ్ టు స్క్రూ ఇట్ అప్, అంటే దీన్ని నేను ఎలాగైనా కానీ చీల్చి చెండాడేస్తాను, నేను చేయగలుగుతాను. ఓకే, నన్ను అందరు ఇష్టపడతారు. ఓకే, ఆ, ఓ, మీకు సరౌండింగ్స్ అంతా డిమాండింగ్ చేసేవాళ్ళు, ఆ, నిన్ను కృంగపరిచే వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళని అందరినీ మీరు అధిగమించి మీరు ముందుకెళ్తున్నారనే సెల్ఫ్ టాక్తో మీరు ఉండాలి. సో ఇక్కడ చెప్తున్నాడు, ఇక అద్దంలో చూసుకొని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వాచ్ యువర్ కన్జ్యూమ్, మీరు ఏం తింటున్నారు, ఎలాంటి వాళ్ళతో ఉంటున్నారు, ఏ విధమైన వాతావరణంలో ఉంటున్నారు అనేది, మీ హెల్త్ ఎలాగ ఉందనేది మీరు అది చూడండి. అది మీరు సెల్ఫ్గా మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. ఫైండ్ యువర్ మైండ్ హైలీ క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్స్. అంటే ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్స్ అంటే ఆస్క్ యువర్ సెల్ఫ్ బెటర్ క్వశ్చన్స్. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీరు అడగడం, నేను ఎవరిని, ఓకే, నేను ఏ విధంగా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను, వై ఐఎమ్ బ్యాడ్ అట్ టేకింగ్ యాక్షన్స్, ఎందుకు నేను ఈ విధంగా యాక్షన్ తీసుకోలేకపోతున్నాను, ఓకే, నేను యాక్షన్ తీసుకోవాలి. వై ఐ వై డూ ఐ ఫ్లిప్ ఫ్లాప్ విత్ బిగ్ డిసిషన్, అంటే నేను పెద్ద డిసిషన్ తీసుకోవడంలో వెనుకకి ఎందుకు చేస్తున్నాను, సో నేను డిసిషన్ తీసుకోవాలి అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకొని దానికి మనమే ఆన్సర్ ఇచ్చుకొని ముందుకెళ్ళే విధానం అన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మెడిటేషన్ చేసుకోవడం వల్ల మన పాజిటివ్ వైబ్స్ అనేది పెరుగుతుంది. మనలో ఉన్నటువంటి నెగిటివ్ యాంగిల్స్ అనేది పోయి పాజిటివ్ యాంగిల్స్ అనేది తయారవుతుంది. ఎంగేజ్ యువర్ అప్రిషియేటర్ యాలీ, మిమ్మల్ని ఎవరైతే పొగిడే విధానాన్ని మిమ్మల్ని మీరు పెంపొందించుకోవాలి. మనల్ని చూసి ఇతరులు పొగడము, లేకుంటే మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వడము, ఆ విధానాన్ని పెంపొందించుకోవాలి. సో ఇక్కడ కోచింగ్, ప్రాక్టీస్, దీనికి కోచింగ్ అవసరము, సరైన ప్రాక్టీస్ కూడా అవసరం. మిమ్మల్ని మీరు పెంపొందించుకోవాలంటే మీకు సరైన కోచింగ్ కావాలి. దానికి మీరు ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత మీరు దాన్ని ప్రాక్టీస్ కూడా చేయడం అనేది అలవర్చుకోవాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. టైం అయిపోతుంది కాబట్టి మేము కూడా బయటికి వెళ్ళాలి.